సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధమ్ తేజ్ నిజంగానే మావని మించిన అల్లుడు అయిపోతాడేమో అనిపిస్తుంది. పిల్ల నువ్వు లేని జీవితం సినిమా చూసి ఒక తెలుగు సినిమా హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఈ కుర్రోళ్ళలో పుష్కలంగా ఉన్నాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక మంచి మనిషి అనిపించుకోవడానికి ఏవైతే క్వాలిటీస్ కావాలో అవన్నీ కూడా ఈ కుర్రోళ్ళలో ఉన్నాయి. మేనమావలో ఉన్న మంచితనానికి ఏమాత్రం తీసిపోడి కుర్రోడు అనిపించుకుంటున్నాడు శబాష్. అతని వ్యవహరిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉంది. త్వరలోని ఇతను జమ్ ఆఫ్ మెగా హీరోస్ అని అనిపించుకుంటాడు. ఇటీవల అతను నటించిన మొదటి చిత్రం రే రిలీజ్ అయింది. 4 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి మొత్తానికి బయటకు వచ్చిన ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు తప్పించి మరెవరూ కూడా సినిమా బాగుంది అన్న భావన పోవడంలా. పరిస్థితులు ఇంత కఠినంగా ఉన్న రే సినిమా మీద వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తున్నాడు సాయి ధమ్ తేజ్. ఇది నా మొదటి సినిమా, నటుడిగా నాకు జీవం పోసిన సినిమా. దీన్ని ఎవరు ఎలాగైనా రిసీవ్ చేసుకొని నాకు మాత్రం ఇది ఒక గొప్ప సినిమా అని అతను వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రే సినిమాలో సాయి ధమ్ తేజ్ కష్టానికి మంచి మార్కులే పడ్డాయి, కానీ సినిమా అయితే మంచి ఫలితాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయం అర్థమైనప్పటికీ సినిమాని బతికించుకోవడం అనేది నా కర్తవ్యం అన్నట్టు అతను చేస్తున్న పోరాటం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అవకాశం ఉన్న మేర సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చెప్పేసి అతను వీలున్న అన్ని పరిస్థితుల్ని చక్కగా ఉపయోగిస్తున్నాడు. టీవీ షోస్ కి వెళ్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించి ప్రతి విషయంలోనూ యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నాడు. సినిమా గురించి ప్రతి చోట పాజిటివ్ గా మాట్లాడుతూ మంచి ఎంకరేజ్మెంట్ తీసుకొస్తున్నాడు టీమ్ మెంబర్స్ కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి నెగిటివ్ రిపోర్ట్ ఉంది అంటే ఏదో మొహమాటానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే ఎక్కువ మంది. అలా కాకుండా సాయి ధమ్ తేజ్ రే విషయంగా ప్రదర్శిస్తున్న తపనను చూస్తుంటే ఎవరైనా సరే ముగ్ధులైపోతారు. సినిమా మీద ప్యాషన్ ఇది, చేసిన పని మీద అంకిత భావం ఇది అని మెచ్చుకోకుండా ఉండలేరు. తేజ్ వ్యవహారాన్ని చూసి అందరూ ఒక్కటే మాట అంటున్నారు, పరిశ్రమలో ఇతనికి మంచి స్థానం తప్పకుండా లభిస్తుంది. ఇదే విధంగా అతను వ్యవహరిస్తూ వెళితే, సినిమా మీద ప్రేమను ప్రదర్శిస్తూ వెళ్తే అతి కొద్ది సమయంలోనే తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంటాడు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎస్, అందులో నిజం ఉంది. అతనిలో ఆ కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్ ఉన్నాడు అనుకున్నది సాధించకుండా ఆపటం ఎవరి తరం కాదు. ఇది బుల్టన్. మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.